హీల్ చేసుకోకపోతే ఏమైంది, నాకు అలా జరిగింది, నేను అలానే ఉండిపోతాను, ఎందుకు నేను హీల్ చేసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి, అలానే ఉండిపోవడం కరెక్టా? అలా ఎన్ని ఇయర్స్ ఉండిపోతారు అంటే ఇంకా లైఫ్ అక్కడితో ఆగిపోయిందా, ఇంకా లైఫ్ లేదా? యాక్చువల్గా మన ఎమోషన్స్ నుంచి పారిపోకూడదు. వీ హ్యావ్ టు ఫుల్లీ ఎక్స్పీరియన్స్ దెమ్ అండ్ రిలీజ్ దెమ్. అది మెయిన్ గోల్ మనకి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సౌమ్య గారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్. నమస్తే మ్యామ్. హలో, నమస్తే మ్యామ్, హీలింగ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. ఇది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిందా, లేకపోతే ఇంతకు ముందే ఇది ఉందా? అసలు హీలింగ్ అంటే ఏంటి? యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హీలింగ్ అనేది మనం ఒక ఫిజికల్ బాడీ రిలేటెడ్ అర్థం చేసుకుంటే నెక్స్ట్ అసలు హీలింగ్ ఏంటి, ఎందుకు అనేది మనకు అర్థమవుతుంది. యూజువల్గా మనం ఒక సర్జరీ అయింది, లేదంటే ఒక కింద పడిపోయాము, ఒక దెబ్బ తగిలింది, బ్లీడింగ్ అవుతుంది. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఇంట్లో అయినా మనం ఇనీషియల్గా ఫస్ట్ ఎయిడ్లో ఏం చేస్తాం, మన వూండ్ని క్లీన్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం అప్లై చేయాల్సిన మెడిసిన్ ఏదైనా అప్లై చేస్తాం అండ్ కవర్ చేసి పెడతాం, సో దాట్ బయట నుంచి ఏమి మళ్ళీ తగిలి అది పెద్దదైపోకుండా ఉంటుంది. అండ్ దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాం. ఫుడ్ ప్రికాషన్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఎక్కువగా వాకింగ్ చేయొద్దు, లేదంటే డాక్టర్ చెప్పినవి కొన్ని మనం ఫాలో అవుతాం. అప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని డేస్ తర్వాత ఆ వూండ్ అనేది కంప్లీట్గా హీల్ అయిపోయి నార్మల్గా స్కిన్లో కలిసిపోయి మళ్ళీ మనం నార్మల్ లైఫ్లోకి వీ కెన్ రిటర్న్ బ్యాక్. ఇది మనకు తెలుసు ఫిజికల్ హీలింగ్ అంటే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎమోషనల్ మెంటల్ హీలింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి? లైఫ్లో ఏదైనా ఒక పెద్ద ట్రాజిక్ ఈవెంట్ జరిగింది అనుకుందాం అనుకోండి. ఇట్ కుడ్ బీ అ బిగ్ యాక్సిడెంట్ ఆర్ సమ్వన్ లూజింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఆర్ లైఫ్లో ఏదైనా ఒక పెద్ద అనుకోని సంఘటన, ఒక డివోర్స్ అయింది, లేకపోతే లాస్ ఆఫ్ అ లవ్డ్ వన్, పార్డన్, లవ్ ఫెయిల్యూర్ అయింది, లేదంటే లవ్డ్ వన్ ఎవరైనా పాస్ అవుట్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ అనుకోని సంఘటనలు లైఫ్లో, అంటే దే ఆర్ ట్రాజిక్ ఈవెంట్స్. షాక్ లోకి వెళ్తారు. అండ్ వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ కమింగ్. మనం తెలియదు, మనకి సడన్ గా మనతో అయిపోయింది. నెక్స్ట్ మరి ఏం చెయ్యాలి? లైఫ్ అక్కడితో ఆగిపోతుందా, ఆగిపోవాలా, ఎలా మనం హ్యాండిల్ చేయాలి అనే దానిలోకే ఒక మేజర్ బిగ్ చంక్, బిగ్ పార్ట్ ఇస్ హీలింగ్. ఏంటి అంటే, మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ బిగ్ థింగ్స్ లైక్ చాలామందికి ఇలాగా మొలెస్టేషన్ జరుగుతుంది, లేదంటే రేప్స్ జరుగుతాయి, మర్డర్ ఆర్ బిగ్ థింగ్స్, చాలా బాగా కొట్టేస్తారు, ఎవరైనా కొట్టి పారేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ చాలా ట్రామాటిక్ ఈవెంట్స్ ఇన్ లైఫ్. వీటిని మనం ఎలా హ్యాండిల్ చేసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలి. లైఫ్ అయితే దెబ్బ తగిలితే ఆ దెబ్బకి మందు రాసి తగ్గించగలం, కానీ మనసుకు తగిలిన దెబ్బకి మందు రాయలేం అంటారు మీరు. సో హౌ టు అలాంటి వూండ్స్ నుంచి ఎలా బయటకు రావాలి? సో దానికి మందు ఉంది, దాన్నే మనం హీలింగ్ అంటున్నాం. ఏంటి హీలింగ్ అంటే, ఫస్ట్ మనకి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మన లైఫ్లో, దానికి చాలా ఎమోషన్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. సో మెనీ ఎమోషన్స్, యాంగర్, ఫియర్, వరీ, డౌట్, ఎన్వీ, సాడ్నెస్, సారో, చాలా ఎమోషన్స్ ఉంటాయి. మనం ఏం చేస్తాము అంటే హీలింగ్లో ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ నుంచి ఆ ఎమోషన్స్ని ఐసోలేట్ చేస్తాం. అంటే ఎమోషన్స్ వేరే, ఇన్సిడెంట్ వేరే. ఐసోలేట్ చేసి ఆ ఎమోషన్స్ని మాత్రమే మనం తీసుకొని వాటిని ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేసి వి లెట్ దెమ్ గో, వి రిలీజ్ దెమ్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ, అవుట్ ఆఫ్ అవర్ మైండ్, అవుట్ ఆఫ్ అవర్ సిస్టమ్ టోటలీ. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇది ఎందుకు చేయాలి, ఎందుకు నేను హీల్ అవ్వాలి అనేది క్వశ్చన్ ఉండొచ్చు, చాలామంది క్వశ్చన్ ఉంటుంది. హీల్ చేసుకోకపోతే ఏమైంది, నాకు అలా జరిగింది, నేను అలానే ఉండిపోతాను, ఎందుకు నేను హీల్ చేసుకోవాలి, ఎందుకు అలా ఉండాలి? అలానే ఉండిపోతాను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి, అలానే ఉండిపోవడం కరెక్టా? అలా ఎన్ని ఇయర్స్ ఉండిపోతారు అంటే ఇంకా లైఫ్ అక్కడితో ఆగిపోయిందా, ఇంకా లైఫ్ లేదా? మనకంటూ ఒక లైఫ్లో ఇంకా వేరే పర్పస్, మీనింగ్ ఏమీ లేదా? అక్కడే ఆగిపోవడం అంటే ఇంకా ఏమీ లేనట్టే.
కానీ మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అంబిషన్స్ ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి, లైఫ్ని ఇలా లీడ్ చేయాలి అనే చాలా హోప్ ఉంటుంది. అవన్నీ మనం సప్రెస్ చేసేసి కిల్ చేసేసి లైఫ్లో అక్కడే ఆగిపోతే మనం మెంటలీ, ఎమోషనలీ, ఫైనాన్షియలీ, సోషలీ కూడా ఒక బర్డన్ అవుతాం అవతల వాళ్ళకి. డిప్రెషన్లో నేను కూర్చొని ఏడుస్తూ ఉంటాను, బాధపడిపోతూ ఉంటాను, అండ్ అది ఎంతకీ తెగట్లేదు, ఇయర్స్ అండ్ ఇయర్స్ వెళ్ళిపోతోంది. నా ఫ్యామిలీ నన్ను చూసి డిప్రెస్ అవుతారు. ఇలా ఎన్నాళ్ళు అనే క్వశ్చన్ ఉంటుంది. నేను వాళ్ళ మీద ఎమోషనలీ, మెంటలీ అండ్ ఫైనాన్షియలీ డిపెండ్ అయిపోతున్నాను. సోషలీ కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు సొసైటీ ఫర్ వాట్ ఐ కేమ్ హియర్. అది చేయలేకపోతున్నాను. లైఫ్ అన్ని విధాలుగా అయిపోయింది. ఇది కరెక్టేనా? లేదు, కరెక్ట్ కాదు. లైఫ్ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఐ నీడ్ టు హీల్ మై సెల్ఫ్. సో దట్ ఈస్ వై హీలింగ్ కావాలి. ఈ హీలింగ్స్లో టైప్స్ ఉంటాయా? యా, హీలింగ్లో టైప్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ మొడాలిటీస్ కూడా ఉంటాయి. మొడాలిటీస్ అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ హీలింగ్. ఓకే. టైప్స్ అంటే మెంటల్ హీలింగ్, అంటే చేంజింగ్ అవర్ మైండ్ సెట్. ఎమోషనల్ హీలింగ్, ట్రాన్స్మ్యూటింగ్ దోస్ నెగిటివ్ ఎమోషన్స్ని పీస్లోకి కన్వర్ట్ చేసుకోవడం. దానికి ఒక ప్రాసెస్ ఉంది. వి కాంట్, నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేం. మనకి కోపం వచ్చినా దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ, మనకి హ్యాపీనెస్ వచ్చినా దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ, మనకి ఏడుపు వస్తే ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ, ఇలా సెవరల్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేం, ఆన్ ది స్పాట్ ఎక్స్ప్రెస్ చేస్తాం. వేరే అలాంటి టైంలో అసలు ఎమోషన్స్ని మనం ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటారు? ఎమోషన్స్ని మనం ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్కి క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ఓకే. మనకు ఒక ఎమోషన్ కలిగింది, దాన్ని మనం ఫుల్లీ ప్రాసెస్ చేసుకోవాలి, కంప్లీట్గా ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు యాంగర్ ఉంది అనుకుందాం, ఐ నీడ్ టు ఫుల్లీ ప్రాసెస్ ఇట్, ఫుల్లీ ఎక్స్పీరియన్స్ ఇట్. మధ్యలో దాన్ని కట్ చేసేసి లేదు నాకు కోపం లేదు అని ప్రిటెండ్ చేయడం అలాంటివి చేయకూడదు. ఫుల్లీ ఒక పక్కన కూర్చొని, నేను సపరేట్గా వేరే రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఐ షుడ్ ఫీల్ ద యాంగర్ ఫుల్లీ 100%. అండ్ దానికి ఆ యాంగర్ని రిలీజ్ చేయడానికి కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఓకే. అది రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా నాలో యాంగర్ ఉండదు కదా, ఓన్లీ కామ్ ఉంటుంది, ఓన్లీ కామ్నెస్ ఉంటుంది, పీస్ ఉంటుంది. సో ఆ యాంగర్ అక్కడితో పోతుంది. ఓకే. అదర్వైజ్ ఆ యాంగర్ నా రిలేషన్షిప్స్ మీద చూపిస్తుంది. అనవసరంగా ఏదో చిన్నది చేస్తారు. అది కాదు, యాంగర్ అనేది మనకి చూపించటానికి అవైలబుల్గా ఉండే టూల్ ఏదంటే రిలేషన్షిప్. కరెక్ట్. సో వెంటనే చూపించేస్తారు. అది చిన్న విషయం అయినా అయి ఉండొచ్చు, పెద్దగా అయిపోతుంది, ఇంకా అక్కడి నుంచి పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ వర్క్ మీద చూపించామనుకోండి, వర్క్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? నేను నా యాంగర్ని నా వర్క్ మీద చూపిస్తున్నాను అంటే నేను 100% ప్రొడక్టివిటీ ఇవ్వట్లేదు, నేను ఫుల్లీ ఫోకస్ చేసి వర్క్ చేయట్లేదు. సో ఏమవుతుంది, నా వర్క్ సరిగ్గా అవ్వదు. నాకు కొలీగ్స్తో, బాస్తో కాన్ఫ్లిక్ట్స్, ఇష్యూస్ క్రియేట్ అవుతాయి బికాస్ ఐఎమ్ నాట్ ఫుల్లీ దేర్. అండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ డెడ్ లైన్ ఆర్ ప్రొడక్షన్, ఏదైనా కావచ్చు. నా శాలరీ మీద ఇంపాక్ట్ చూపించచ్చు, నా అప్రైజల్ మీద ఇంపాక్ట్ చూపించచ్చు, నాకున్న గుడ్ నేమ్, నా స్కిల్స్ మీద ఇంపాక్ట్ చూపించచ్చు. ఆఫ్ కోర్స్. సో ఎమోషన్స్ అనేవి మన లైఫ్లో ఒక మేజర్ పార్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ప్రతి దానిలో వాటి నెగిటివిటీని ప్రతి ఏరియాలో మనం గనక స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో మనం యాక్చువల్గా మన ఎమోషన్స్ నుంచి పారిపోకూడదు. వీ హ్యావ్ టు ఫుల్లీ ఎక్స్పీరియన్స్ దెమ్ అండ్ రిలీజ్ దెమ్. అది మెయిన్ గోల్ మనకి. ఓకే. అండ్ ఆల్ దిస్ కమ్స్ అండర్ హీలింగ్. మరి ఎమోషనల్ చెప్పారు, అదే పార్ట్ ఆఫ్ లో మెంటల్గా మనం హీల్ అవ్వాలి అంటే? మెంటల్ హీలింగ్ అంటే ఇప్పుడు అనుకుందాం, ఎవరికైనా ఒక బిలీఫ్ ఉంది. బిలీఫ్ అంటే మనకి ఫస్ట్ నుంచి మనకున్న నమ్మకాలు, ఇది ఇలానే చెయ్యాలి, ఇది ఇలా చేయకూడదు, వీళ్ళు ఇలా చేస్తే వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు ఇలా చేస్తే వీళ్ళు చెడ్డవాళ్ళు. సొసైటల్ నార్మ్స్, కండిషన్స్ ఉంటాయి డిఫరెంట్. సో ఆ సొసైటల్ నార్మ్స్లోకి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే, ఇది ఇలా చేస్తే వీళ్ళు రాంగ్ పర్సన్స్, నేను రాంగ్ అనేది పెట్టేసుకుంటారు. బట్ అది రియాలిటీ కాదు.
మన మైండ్ సెట్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఒక బిలీఫ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనీ ఈజ్ వెరీ హార్డ్ టు ఎర్న్ అనేది మనకు ఒక బిలీఫ్ ఉందనుకుందాం. అది నిజమేనా అని మన ప్రతి బిలీఫ్ని మనం డీప్గా వెళ్ళి పరీక్షించుకోవాలి. సో వీ నీడ్ రియల్ నాలెడ్జ్ ఫర్ దట్, వీ నీడ్ ప్రొఫెషనల్స్ ఫర్ దట్. రియల్ ట్రూ నాలెడ్జ్ కావాలి అండ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ టు ఇంప్లిమెంట్ అండ్ స్కిల్స్ కావాలి. ఓకే. సో దట్స్ హౌ యూ కెన్ చేంజ్ అండ్ మెంటలీ హీలింగ్ కూడా చేసుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.